అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, తులసి చంద్ తాజాగా సోషల్ మీడియా దెబ్బకు గిలగిల్లాడిపోతున్నాడు. ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చేసి నేను అంటే ఎవరైతే ఆమె మీద విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి సవాల్ విసురుతుంది. మీరు కానీ నిరూపించినట్టయితే నా ఛానల్ డిలీట్ చేసుకొని వెళ్ళిపోతాను. నేను స్వచ్ఛమైనటువంటి హిందువుని, నా భర్త హిందూ, నా చుట్టూ ఉన్న వాళ్ళు హిందువులు, నేను హిందువుల్ని. నేను అసలు పేటీఎం ఆర్టిస్ట్నే కాదు, జగన్మోహన్ రెడ్డి నేను విపరీతంగా విమర్శించాను. అయినా కూడా మీరు కావాలని నా మీద నిందలేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ మరో పక్కే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళందరినీ మీరు క్రిస్టియన్స్గా క్రియేట్ చేస్తున్నారు, హిందువులకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఒకసారి అక్క ఆస్కర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసింది. ఇప్పటిదాకా ప్రశ్నిస్తున్నానని ప్రశ్నారావాన్ని లోపలికి మింగిన తర్వాత వీళ్ళందరికీ సినిమా అర్థమైపోయింది. స్థాయిని మించి మాట్లాడినా, ఓవర్గా మాట్లాడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వీళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. సరే, ఇప్పుడు తులసి చందో లేకపోతే క్యాథరినో ఏదో సంథింగ్, అసలు అక్క ఏం మాట్లాడుతుందో ఒకసారి వీడియో చూసిన తర్వాత నాకైతే భలే కిక్ వచ్చింది. అక్క రిక్వెస్ట్ చేసి అడుక్కుంటుంటే ఫస్ట్ టైం నా భలే కిక్ వచ్చింది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. చూసిన తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో మళ్ళీ వివరణ ఇద్దాం. మామూలుగా ఉండదు, అక్క ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసింది. ఒకసారి సో ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. మీరు నేను వీడియో డిలీట్ చేశానని నిరూపించండి. అలాగే నా పేరు తులసి చందు కాదు అని చెప్పి నిరూపించండి. చూద్దాం, తేల్చుకుందాం. నేను హిందువుని కాదు, లేకపోతే నాకు సంబంధించిన వాళ్ళు హిందువులు కాదు అనైనా నిరూపించండి. చాలు, ఎవరినైనా నిరూపించండి. పోనీ నా చుట్టూ హిందువులు లేరు, నా ఇంట్లో హిందువులు లేరు, నేను హిందువుని కాదు అని చెప్పి నిరూపించండి. చూద్దాం. మీరు కనుక నిరూపిస్తే ఈ జర్నలిజం వృత్తిని, నా ఛానల్ని వదిలేస్తాను. మళ్ళీ వీడియోలే చేయను నేను అసలు నిరూపించగలిగితే. మా హస్బెండ్ పాస్టర్ అని నిరూపించండి. పోనీ అతను హిందూ కాదని నిరూపించండి, చూద్దాము. అలాగే చాలా మంది ఈమె వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ అని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నారు. నేను ఇక్కడ స్పష్టంగా చెప్తున్నా, నా ఛానల్లో హైయెస్ట్ వ్యూస్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చిన వీడియోస్ ఏవో చెక్ చేసి చూడండి. అవి వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తూ చేసిన వీడియోస్. అవి మీకు తెలుసు. మీరే స్టేటస్లు పెట్టుంటారు, మీరే కామెంట్లు చేస్తుంటారు. కానీ ఈ రోజు ఇక్కడ గవర్నమెంట్లో మీరున్నారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు ఈ రకంగా ప్రచారం ఉన్న వాళ్ళు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నేను హిందువుని కాదు, అవునా కాదా నిరూపించండి అనే స్థాయికి దిగజారినప్పుడే నువ్వు హిందువు కాదు అనేది అర్థమైపోయింది. స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి వాడినటువంటి లడ్డూలో నెయ్యి కల్తీ అని సిట్టు దర్యాప్తు చేసి అసలు అది నెయ్యే కాదు, సింథటిక్ ఘీ అని చెప్పిన తర్వాత కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ వీడియోలు చేసిన రోజే మీలో హిందుత్వం చచ్చిపోయింది. మీరు హిందువులు కాదు, హిందువుల మనోభావాలు మీ నరాల్లో లేవు అనేది క్లియర్ కట్గా అర్థమైంది. ఇంకా చాలా సంఘటనలు చెప్తాను, వినండి. మీరేదో మాట్లాడుతున్నారు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నాను కాబట్టి నన్ను హిందువుని కాదని మీరు చెప్తారా అంటే, వైసీపీలో చాలామంది ఉన్నారు. ఉర్దు కళ్యాణి గారు మాట్లాడుతున్నారు, కళ్యాణి గారిని ఎప్పుడు మేము హిందూ కాదని చెప్పలేదే. అంటే ఒకటి, హిందూ అవునా కాదా అనేది వాడు మాట్లాడే విధానాన్ని బట్టి, వాడి నడవడికని బట్టి, వాడు ఆలోచించే విధానాన్ని బట్టి, వాడు ఇస్తున్నటువంటి ఎక్స్ప్రెషన్స్ని బట్టి మనం అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఒకవేళ సింహం పులి తోలు కప్పుకొని తిరిగినంత మాత్రం నక్కే పులే ఎప్పటికైనా అది తేడా ఎప్పుడో ఒక రోజు బయటపడిపోయింది. కాకపోతే మనం ఏమనుకుంటామంటే, ఏముందులే హిందువులు, భారతదేశంలో హిందువులు ఎక్కువ కాబట్టి నేను ఒక పొట్టు పెట్టేసుకున్నా, నేను హిందువునే అని చెప్పుకునే స్థాయికి ఎందుకు పోతాం? ఈరోజు మమ్మల్ని చూస్తే అర్థం కావట్లేదా? హిందువా కాదా, కన్వర్టుడా అనేది అర్థం కావట్లేదా? మేబీ రేపు మేము చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించినా మమ్మల్ని కుల ప్రస్తావన గురించి కానీ, మత ప్రస్తావన గురించి కానీ తీసుకురారు. మిమ్మల్ని ఎందుకు తీసుకొస్తారంటే ఇక్కడ స్పెసిఫిక్గా రెండు ఉన్నాయి. ఒకటి, ఒక వ్యక్తి అంటే ప్రశ్నారావణ్ నీకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయినప్పుడు తెగ వీడియోలు చేశావు. ఆయన ఒక సభలో కూర్చొని హిందువుల్ని అవమానపరిచినప్పుడు నువ్వు వీడియో చేయాల్సింది. అరే బాబు, హిందువులతో ఏం పనిరా, హిందువులు ఎందుకు అవమానం చేస్తున్నావు, ప్రశ్నిస్తున్నానన్నావు కదా, మరి నీ మతాన్ని ప్రశ్నించినప్పుడు ఎందుకు వీడియోలు చేయట్లా? అప్పుడే అర్థమైపోయింది నువ్వు హిందువు కాదు అని. మళ్ళీ స్పెసిఫిక్గా నేను హిందువుని, నమ్మండి మా ఆయన హిందువు, మాకు పాస్టర్లం కాదు, మాకు చర్చిలు లేవని చప్పట్లు కొట్టుకొని అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైతే నువ్వు ప్రశ్నారావని హిందువుల్ని గౌరవించకుండా అగౌరవపరిచి మాట్లాడినటువంటి వారితో నువ్వు సావాసం చేశావో. ఎందుకంటే ఉద్యమంలో, పోరాటంలో కానీ ఎక్కడైనా కానీ ఒక భావజావాలు ఉన్న వాళ్ళు ఒక వైపుకి వెళ్తారు.
ఒకవేళ ఇద్దరు వ్యతిరేకమైనటువంటి భావజావాలు ఉన్నప్పుడు వాళ్ళు కలిసేటువంటి ప్రసక్తే ఉండదు. కాబట్టి నువ్వు హిందువులు వ్యతిరేకిగా ఉన్నావు కాబట్టే నీకు ప్రశ్నారావణ్ దగ్గరయ్యాడు కాబట్టే నువ్వు జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా వీడియోలు మాట్లాడగలిగావు. ఈరోజు వాళ్ళు అడుగుతున్న దాంట్లో చర్చలు ఉన్నాయో కన్వర్టెడ్ అయ్యారని చెప్పడానికి కారణం ఏంటంటే ఎస్ నువ్వు నీతో ఉన్నటువంటి స్నేహపూర్వకమైన వాతావరణం, అలాగే నువ్వు ఒక జర్నలిజం వృత్తిలో ఉండి ప్రశ్నించేటప్పుడు హిందువుల్ని అగౌరవపరిచి మాట్లాడినటువంటి రావణ్కి సపోర్ట్గా చేసి అతన్ని సేవ్ చేయటం కోసం తప్పుడు వీడియోల్ని ప్రాపగండం చేశావు. అందులో మాట్లాడావు. అతను ఒక బహిరంగ సభ మీద హిందువుల్ని లేకి హిందువులు అన్న తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఆయన అందుకు కాదు జనజీవన స్రవంతిలో కలిసినటువంటి నక్సలైట్లకు ఉద్యమానికి సపోర్ట్ ఇచ్చినందుకు, మెల్లో కండ వేసుకున్నందుకు ఆయన అరెస్ట్ చేశారని ఎప్పుడైతే నువ్వు తప్పుడు విషయాన్ని ప్రాపగండం చేశావో నీకు హిందూ ధర్మం మీద నమ్మకం లేదు, హిందూ భక్తుల మీద నమ్మకం లేదు, హిందూ విశ్వాసాల మీద నమ్మకం లేదు. అలాగే ఎప్పుడైతే కల్తీ నేకి నువ్వు సపోర్ట్ చేశావో అసలు నువ్వు హిందువు కాదు, నువ్వు కల్తీకి అయినటువంటి హిందువు అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నువ్వు ఓపెన్ ఛాలెంజ్ చేసి ఏం నిరూపించాలి? ఇప్పుడు ఒక వ్యక్తి హిందూ అవునా కాదా అనడానికి వాడిని చూస్తేనే అర్థమైద్ది, వాడు మాట్లాడే విధానాన్ని చూస్తేనే అర్థమైపోద్ది. నువ్వు స్పెసిఫిక్గా నిరూపించండి. ఎలా నిరూపిస్తారని నువ్వు అనుకుంటున్నావు? పోనీ నువ్వు హిందువు అని ఎలా నిరూపించుకుంటావు చెప్పు? మేము అడుగుతున్నావు, నువ్వు హిందువువే అని ఎలా నిరూపించుకుంటావు చెప్పు? అంటే ఏమంటున్నావు? నువ్వు చేసినటువంటి పూజల్ని, నువ్వు పెట్టినటువంటి దేవుళ్ళకు పెట్టినటువంటి హారతలు ఇచ్చినటువంటి వాటిని వీడియోలు చూపించి ప్రూవ్ చేసుకున్నావు. అంటే దేవుడి పూజలు చేస్తే హిందువు అయిపోతారా? ఈ మధ్య కొంతమంది హిందూ ఓట్ల కోసం ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళే గుళ్ళకి ధ్వజస్తంభాలు ఆరోపణ చేస్తున్నారు, ధ్వజస్తంభాలని పునఃప్రారంభిస్తున్నారు. మరియు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది హిందూ దేవాలయాల మీద దాడి జరిగిన ఆయన స్పందించాల. కాబట్టి ఆయన చూసి మీరు కూడా ఇన్స్పిరేషన్గా అయి ఉండొచ్చు. ఇక్కడ నేను చాలా క్లియర్ కట్ విషయం ఏంటంటే ఎస్, హిందువుల్ని అవమానపరిచిన రోజే నువ్వు ప్రశ్నారావణ్ని వ్యతిరేకించాలి. నిజంగా నీలో హిందూ భావజావాలు ఉంటే అతను వేదిక మీద మాట్లాడి అరెస్ట్ చేసినప్పుడు అతను ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చిందో దాని గురించి నువ్వు చెప్పు ఉండాల్సింది. కానీ అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే అసలు ఆ హిందువుల్ని అవమానపరిచారనేటువంటి దాన్నే ఆ టాపిక్నే పక్కన పెట్టేసి అతన్ని ఎలాగైనా హీరోని చేయాలని నువ్వు అడుగులు ముందుకేసావంటే నీ ధర్మాన్ని తాకట్టు పెట్టావు, నీ ఆలోచనను తాకట్టు పెట్టావు. అలాగే నువ్వు మాట్లాడుతున్నటువంటి మతం నీది కాదు, నువ్వు కేవలం ఈరోజు నీ ఉనికి కోసం మాత్రమే నువ్వు హిందూ ధర్మాన్ని భుజం మీద వేసుకున్నావు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. తర్వాత వైఎస్ఆర్సీపీకి నేను వ్యతిరేకించిన వీడియోలో ఏం వ్యతిరేకించావు? అక్కడ 175 నుంచి 11 సీట్లు ఎందుకు వచ్చాయని దాని మీద వీడియో చేసావు. వాస్తవం నువ్వు చెప్పాల్సిన పనే ఉంది. మరి 11 సీట్లు వచ్చి పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి నాడు నేడు అద్భుతం అని చెప్పి వీడియోలు ఎట్లా చేసావు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇస్తున్నాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చిన తర్వాత జరిగినటువంటి వైఫల్యాల గురించి మాట్లాడావు. అంతకుముందు నువ్వు మాట్లాడలా. అంటే నేను వీడియోలు చూస్తే అర్థమవుతుంది కదా, నేను ప్రశ్నించడానికి మంది అంటున్నా. నీలో అంత ప్రశ్నించే తత్వం ఉంటే, నీలో అంత ప్రశ్నించే గుణం ఉంటే అసలు ఒక హిందువుల్ని అవమానపరిచినటువంటి వాడితో నువ్వు ఎలా జతకడతావు? ఎలా వాడిని సపోర్ట్ చేస్తావు? వాడిని ఎలాగ ఎంకరేజ్ చేస్తావు? ఏమైనా దాచిపెట్టినటువంటి వీడియోలా? నువ్వు పైపెచ్చాయి మార్ఫింగ్ వీడియోలు, ఎడిటింగ్ వీడియోస్ అంటున్నావు. అంటే వాడు ధైర్యం ఉందా? నేను హిందువుని ఒప్పుకున్న ధైర్యం ఉందా వాడికి? కాబట్టి అతను హిందువు కాదనేది వాస్తవమే. అతన్ని సపోర్ట్ చేసి నువ్వు హిందువు కాదనేది వాస్తవ విషయమే. ఇక తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి స్క్రిప్ట్ వచ్చింది కాబట్టి మీరు వైసీపీని ఫేవర్గా చేస్తున్నమాట వాస్తవ విషయమే. దానికి ప్రతిఫలంగా మీకు డబ్బులు ముడతనే అనేది వాస్తవ విషయమే. ఎక్కడెక్కడ దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఓపెన్గా బహిరంగంగా జరుగుతున్నటువంటి వాస్తవ విషయాలు. అయితే మీరేమనుకుంటున్నారంటే ఈరోజు మీరు బయటకు వచ్చి మేము హిందువులు అని చెప్పాలి ఎందుకు అనుకుంటున్నారంటే సోషల్ మీడియా మీ మీద ముప్పెడ దాడి చేస్తుంది. మీరు చేసినటువంటి తప్పుల్ని బయటపెడుతుంది. మీరు చేసినటువంటి ఉగ్రవాదులను కూడా మీరు సపోర్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఉగ్రవాదులకు కూడా మానవత్వం ఉండదని చెప్పేసి మీరు మాట్లాడినారంటే మీరు మనుషులేనా? మనిషి రూపంలో అసలు మీలో మానవత్వం ఉందా అనేటువంటిది ఇవాళ మొత్తం సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. కాబట్టి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ మీరు మీడియా ముందుకు వచ్చి నంగి ఏడుపులు ఏడుస్తూ దొంగ మాటలు మాట్లాడుతున్నారు. కానీ నాకు భలే కిక్ అనిపించింది ఏంటంటే ఇప్పుడు దాకా మేము ప్రశ్నిస్తాం, ఎవ్వరికి భయపడం అన్నటువంటి వీలాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి నేను హిందువునే నన్ను నమ్మండి, నేను హిందువునే నన్ను నమ్మండి అని అడుక్కుంటున్నారు. చూసా ఆ విషయంలో మాత్రం నాకు చాలా చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. దీని అంతటి కారణం
నోటికి అద్దు పొద్దు లేకుండా వాగుతున్నటువంటి ప్రశ్నారామన్ లాంటి వాడిని లోపల పడేయటం. అలాంటి వాడికి వైసీపీ సపోర్ట్ చేస్తుంది, అలాంటి వాడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. మీరందరూ మేము హిందువులు అంటే మా చెవుల్లో క్యాలీపవర్లు పెడతారా? మా చెవుల్లో ఏమన్నా పిచ్చోళ్ళలాగా మా మొహం మీద రాసిందా మీరు పిచ్చినాయాలి మేము ఏం చెప్పినా వింటారని? కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఎక్కువ రోజులు ముసుగు దొలిగిదాకా, ఎక్కువ రోజులు ఉండదాకా ఏదో ఒక రోజు మొత్తం ఓపెన్ అయిపోయింది, మొత్తం బయటకు వస్తుంది. బయటకు వచ్చిన రోజు ఖచ్చితంగా ఆ రోజు మీ నిజ స్వరూపాలు దేశ ప్రజలందరూ తెలుస్తుంది. కానీ ఈలోపు ప్రజలు అర్థం చేసుకుంటారు నీ నడవడిక, నువ్వు మాట్లాడే వీడియోలు, నువ్వు చేస్తున్నటువంటి కామెంటరీస్ ఇవన్నీ చూసినప్పుడు ఏమై హిందూ వ్యతిరేకిగా ఉందా, లేకపోతే వైసీపీ పార్టీని మాత్రమే ప్రేమిస్తూ వాళ్ళ కోసం పనిచేస్తుందా అనేటువంటిది అర్థం చేసుకుంటారు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ప్రతి సెల్ ఉంది చేతిలో, ప్రతి వీడియో నువ్వు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, అన్నీ వెరిఫై చేసుకున్నప్పుడు అది క్లియర్ కట్గా అర్థమైంది. కాకపోతే ఇప్పుడు నువ్వు వచ్చేందుకు భుజాలు తోడుకుంటున్నావు. గుమ్మడికాయ దొంగ అంటే ఎవరంటే భుజాలు ఎందుకు తోడుకుంటున్నావు అంటే నీకు భయం వేసింది. ఫస్ట్ టైం నేను హిందూ వ్యతిరేకినని జనాల్లోకి వెళ్తే నా వీడియోలు కానీ నా లైఫ్ కానీ నాశనం అయిపోద్దని భయం వేసింది. కాబట్టి పైకి నువ్వు మేకపోతు గాంభీర్యాన్ని ఇస్తూ మేకపోతు గాంభీర్యంలాగా నువ్వు ధమకాలు పలుకుతున్నావు. కానీ నువ్వు ఒరిజినల్ హిందువు కాదు, నీలో హిందుత్వం లేదు, నీకు హిందుత్వం చచ్చిపోయింది. నువ్వు ఎవరో ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోయి నీ జర్నలిజాన్ని, నీ హిందుత్వాన్ని అమ్ముకున్నావు అనేది 100కి 100% నిజం. అది తొందరలోనే బయటకు వస్తుంది. ఆ రోజు వరకు కూడా నువ్వు హిందువుని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉంటావు. ఆ ప్రయత్నాలకు సంబంధించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. కానీ నీలో ఆ హిందుత్వం లేదు అనేది నిన్ను చూస్తేనే అర్థమవుతుంది, నీ వీడియోలు చూస్తేనే అర్థమవుతుంది, నువ్వు మాట్లాడే విధానాన్ని చూస్తేనే క్లియర్ కట్గా అర్థమవుతుంది.